హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ జనరేట్ ఫిల్. ఇక్కడ ఫోటోషాప్ యూజ్ చేయకుండా మనం ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నిక్ యూజ్ చేసి ఒక ఫోటోని ఎన్ని రకాలుగా మార్చొచ్చో ఈరోజు టాపిక్లో చూద్దాం. ఇక్కడ చూస్తే ఒక ఇమేజ్లో డ్రెస్ అనేది ఎలా చేంజ్ చేస్తున్నానో చూడండి. ఇక్కడ ఫోటోషాప్ అనేది నేను అస్సలు ఓపెనే చేయట్లేదు. ఓన్లీ adobe.com నుంచి ఈ గర్ల్కి సంబంధించిన డ్రెస్ అనేది చేంజ్ చేయడం జరిగింది. అలాగే డ్రెస్ అనేది కాకుండా చాలా రకాలుగా ఈ టూల్ యూజ్ అవుద్ది. ఈరోజు టాపిక్ జనరేట్ ఫిల్ టూల్ ఆప్షన్. ఫస్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే కింద లైక్ ఆప్షన్ ఉంది, లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ మర్చిపోద్దు. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ వచ్చేసరికి ఈ వెబ్సైట్ లింక్ వచ్చేసరికి firefly.adobe.com. ఈ యూఆర్ఎల్ లింక్ వచ్చేసరికి మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి చూడండి. టెక్స్ట్ టు ఇమేజ్, జనరేట్ ఫిల్, టెక్స్ట్ ఎఫెక్ట్స్, అలాగే జనరేటివ్ రీకలర్. ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే మనకి ఫ్రీగా ఉన్నాయి. నెక్స్ట్ మిగతా ఆప్షన్స్ వచ్చేసరికి రాను ఇవి కూడా ఎనేబుల్లోకి వస్తాయి. ఈ ఆప్షన్స్ అన్నీ టెస్టింగ్లో ఉన్నాయి. మనకు ఓన్లీ 4 వరకే ఓపెన్ అయినాయి. ఈ 4 బాగా యూజ్ అవుతున్నాయి. అందులో నెంబర్ 1 వచ్చేసరికి ఈ జనరేటివ్ ఫిల్. క్లిక్ చేయగానే మనకి కింద సైన్ ఇన్ ఆప్షన్ వచ్చింది. జస్ట్ క్లిక్ చేస్తున్నా. ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్. ఇక్కడ నా గూగుల్ అకౌంట్తో లాగిన్ అవుతున్నా. ఓకే, మనం లాగిన్ అయిన తర్వాత కింద ఎగ్జాంపుల్ ఇమేజెస్ అనేవి కొన్ని ఉంటాయి చూడండి. ట్రై ఎగ్జాంపుల్ ఇలా కొన్ని ఉన్నాయి. ఇందులో సపోజ్ ఈ ఎగ్జాంపుల్ అనేది తీసుకుందాం. ఇక్కడ చూస్తే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కింద యాడ్, సబ్స్ట్రాక్ట్, నెక్స్ట్ బ్రష్ సెట్టింగ్స్, ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి బ్రష్ అయితే కనబడట్లేదు. కనబడాలంటే F11 క్లిక్ చేస్తే మనకి ఫుల్ స్క్రీన్లో బ్రష్తో సహా మొత్తం వచ్చేస్తుంది. F11. ఓకే, నెక్స్ట్ నాకు ఇక్కడ ఒక డాగ్ని యాడ్ చేయాలి అనుకుంటున్నా. చూడండి మ్యాజిక్ డాగ్. ఇక్కడ జనరేట్ ఆప్షన్ మీద ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా అక్కడ డాగ్ అనేది మనకి రావాలి. చూడండి, చూస్తే మనకు డాగ్ ఆప్షన్ వచ్చింది. ఇక్కడ కింద ఆప్షన్స్ ఉన్నాయి, ఏది కావాలంటే అది మనం చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మోర్ మీద ట్యాప్ చేస్తే ఇంకా వస్తాయి. అలాగే మీకు వద్దు అనుకుంటే క్యాన్సిల్. నెక్స్ట్ ఇక్కడ నాకు సేమ్ ప్లేస్లో పిగ్ కావాలి. పిగ్ అని టైప్ చేసి జనరేట్ ఆప్షన్ మీద ట్యాప్ చేయగానే అక్కడ పిగ్ వచ్చింది. చూడండి పిగ్ ఆప్షన్ వచ్చింది. ఇక్కడ చూస్తే ఇక్కడ మోర్ మీద ట్యాప్ చేస్తే ఇంకా మనకు ఆప్షన్స్ వస్తూనే ఉంటాయి. ఇలా మన జనరేట్ ఫిల్ ఆప్షన్ చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కొన్ని ఇమేజెస్ మీద యూజ్ చేస్తున్నాను. చూడండి F11 ట్యాప్ చేస్తే మనకి కింద ఫోల్డర్స్ కూడా కనబడతాయి. ఓకే, నెక్స్ట్ బ్యాక్కి వెళ్ళిపోతున్నా. నెక్స్ట్ కింద ఫోల్డర్లో సపోజ్ ఫస్ట్ ఇమేజ్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నా. ఇది మన ఓన్ ఇమేజ్ అన్నమాట. ఓకే, ఈ ఇమేజ్ మీద మనకు బ్రష్ కనబడాలంటే F11. చూడండి బ్రష్ కనబడింది, మనకు ఫుల్ స్క్రీన్లో కనబడుతుంది. నెక్స్ట్ నాకు ఇక్కడ హెయిర్ కావాలి. చూడండి ఇంతవరకు సెలెక్ట్ చేసుకొని మనకి సెలక్షన్ ఎక్కువైంది అనుకుంటే మనం మైనస్ కూడా చేసుకోవచ్చు. కింద సబ్స్ట్రాక్ట్, నెక్స్ట్ ఇక్కడ మైనస్ చేసుకోవచ్చు ఇలాగా. లేదు యాడ్ చేసుకోవాలంటే యాడ్ ఆప్షన్ ఇలాగా. చూడండి ఇంతవరకు నాకు హెయిర్ కావాలి. హెయిర్ కోసం కింద హెయిర్ జనరేట్. చూడండి పర్ఫెక్ట్గా మనకి హెయిర్ అనేది వచ్చింది. అదే ఇంతకుముందు ఫోటోషాప్లో హెయిర్ అనేది యాడ్ చేయాలంటే చాలా టైం పట్టేది. నెక్స్ట్ పర్ఫెక్ట్గా వచ్చేది కాదు. ఇప్పుడైతే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఫ్యూచర్లో ఈ ఆప్షన్ ఇంకా పెరుగుతాయి. దాన్ని బట్టి మీరు అప్డేట్లో ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ కింద కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. ఇందులో ఏది నచ్చితే అది మీరు చూస్ చేసుకోవచ్చు. నాకు ఇంకా ఆప్షన్స్ కావాలంటే ఇక్కడ మోర్ మీద ట్యాప్ చేయగానే ఇంకా ఆప్షన్స్ అనేవి పెరుగుతాయి. చూడండి ఇది పర్ఫెక్ట్గా ఉంది. ఓకే, నెక్స్ట్ ఇది నాకు డౌన్లోడ్ కావాలంటే పైన డౌన్లోడ్ ఆప్షన్ ఉంది. డౌన్లోడ్ మీద ట్యాప్ చేయగానే మనకు ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోద్ది.
నెక్స్ట్ F11. ఓకే, నెక్స్ట్ ఇంకో ఇమేజ్ తీసుకుందాం. చూడండి, ఈ ఇమేజ్లో ఈ డ్రెస్ వరకు నేను చేంజ్ చేయాలనుకుంటున్నా. ఇక్కడ F11 ట్యాప్ చేసి ఈ డ్రెస్ వరకు సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ కింద డ్రెస్ అని టైప్ చేసి జనరేట్ ఆప్షన్ మీద ట్యాప్ చేయగానే మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ వస్తాయి. చూడండి, మనకి డ్రెస్సే చేంజ్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్స్ వస్తే చాలా ఆప్షన్స్ వస్తున్నాయి. ఇంకా మోర్ మీద ట్యాప్ చేయగానే మనకి ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ అనేవి మనకు కనబడుతూ ఉంటాయి. మనకి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూస్తే చూడండి, డ్రెస్సెస్ అనేవి చేంజ్ అయినాయి. ఓకే, కీప్ అని టైప్ చేసి మనకి ఇంకా ఏమన్నా యాడ్ చేయాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ సపోజ్ నాకు బ్యాక్గ్రౌండ్ చేంజ్ అవ్వాలి. సో నేనేం చేస్తున్నానంటే బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ అనేది డిలీట్ అయిపోద్ది. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ నాకు స్టూడియో బ్యాక్గ్రౌండ్ కావాలి. సో నేనేం చేస్తున్నానంటే స్టూడియో అని టైప్ చేస్తున్నా. జస్ట్ జనరేట్ మీద ట్యాప్ చేయగానే మనకి స్టూడియో బ్యాక్గ్రౌండ్తో ఇమేజ్ అనేది జనరేట్ అవుద్ది. చూడండి, బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ అయింది. చూస్తే స్టూడియో బ్యాక్గ్రౌండ్ వచ్చింది. ఇలాగా మనం ఈ ఇమేజే కాదు, రకరకాల ఇమేజెస్ యూజ్ చేసి మనకి ఏది కావాలంటే అది సెట్ చేసుకోవచ్చు. ఇలాగా మనం ఒక ఇమేజ్తో మనం నచ్చినట్టుగా చాలా మ్యాజిక్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. మెయిన్గా స్టూడియో వర్క్స్ ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. ఈ జనరేటివ్ ఫిల్ ఆప్షన్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. వితౌట్ ఫోటోషాప్ మనం adobe.com నుంచి యూస్ చేసుకోవచ్చు. ఫోటోషాప్తో కావాలి అంటే మీకు అడోబ్ ఫోటోషాప్ బేటా వెర్షన్లో ఈ జనరేట్ ఫిల్ ఆప్షన్. ఇలాగా మనం ఈ జనరేట్ ఫిల్ అనే ఆప్షన్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. ఈ ఆప్షన్ని మీరు రెగ్యులర్గా యూజ్ చేసి రకరకాల డిజైన్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే కింద లైక్ ఆప్షన్ ఉంది, లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.